రూపంబు దాల్చిన యుగమునందే నేను జీవించి నీ సేవలెల్లజే ధన్యుడా జోహారు దివ్యావతారమూర్తి శరణు సాయుధ్యమిడు మెహే చక్రవర్తి
అంతవారమని Hey,
మెహర్ బాబా వారి ప్రవచనాలు అనే గ్రంథాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ చూసుకుంటున్నాం. దాంట్లో అనేక రకాలైన విషయాలు బాబా భగవంతుడిలో మనిషి భగవంతుడి ప్రయాణం చేయడానికి కావాల్సిన అర్హతలు ప్రమాణాలు గురించి విస్తృతపరచడం జరిగింది. అసలు నిజమైనవి ఏంటి, వాటిని ఫాలో అవ్వాల్సింది ఎలాగా, కర్మ సిద్ధాంతాలు మన మీద పడినటువంటి పడకుండా తప్పించుకోవడం ఎలాగా, పునర్జన్మ, వీటిలన్నింటినీ కూడా బాబా విశదంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 13వ చాప్టర్ అయిన కర్మ అకర్మ క్రియ నిష్క్రియ చెప్పుకోవడానికి ఈరోజు మనకు అవకాశం దొరికింది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను. బాబా అంటారు, భగవద్ అనుభవానికి దారితీసిన తెలివైన కర్మలు మినహా మానవుడు ఆచరించే కర్మలన్నీ చైతన్యాన్ని బందీ చేస్తాయంటారు. అటువంటి కర్మలు రోగుపడిన అజ్ఞానానికి ప్రత్యేకలు అవుతాయి, మరింత అజ్ఞానాన్ని పోగు చేస్తాయి అంటారు. మనం ఏమనుకుంటామంటే, అంటే బాబా అవతారుడుగా భూమి మీదకి వచ్చి మనకి ప్రవచనాల రూపంలో ఈ విషయాలు చెప్పేదాకా కూడా మనకి భాస్కర్ రాజు గారికి రాసిన పాటలాగే కోకల్లో మాకు కోటి దేవుళ్ళుండా ఎందుకు ప్రేమించాలిరా నిన్నే ఎందుకు ప్రేమించాలి అని ఆయన భావతత్వాన్ని అర్థం చేసుకుని రాశారు ఆ పాట. ఆ పాటలో ఏకేశ్వరుడు నేను నాలోనే అన్నీ ఉన్నాయని చెప్పి విస్తృతపరచడం జరిగింది. దానికి తీరుగానే ఆయన ఏం చేశారంటే, మెహర్ బాబా ఎవరైనా వచ్చి మనందరం బాబా ప్రేమికులు బాబా ఫోల్డ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా కొత్తగా వచ్చి మెహర్ బాబా అవతారం యొక్క ప్రాముఖ్యం ఏంటి, ఈ బాబాని మనం ఎందుకు ప్రేమించాలి, వీళ్ళందరినీ ఎందుకు వదిలేయాలి, కోటి దేవుళ్ళు ఉన్నారు మాకు అని అడిగితే కనుక మనం సమాధానం చెప్పేది ఏంటంటే, ఈ బాబా దగ్గర ఈ అవతార ప్రక్రియలోనే భగవంతుడిలోకి మానవుడు చేరటానికి సంబంధించిన సరంజామా అంతా పొందుపరచబడింది అని చెప్పచ్చు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని చాలా సరళంగా బోధపరచడానికి వచ్చిన అవతారు మెహర్ బాబా. అందుకే ఆయన ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు. క్రియ అంటే ఏంటి, కర్మ ఎందుకు చేస్తున్నాం, ఆ కర్మల వల్ల ఫలితాన్ని ఎందుకు ముందు అనుభవించడానికి మనం ముందు తీసుకెళ్తుందా, మనం ఇంకా బ్యాడ్గా తీసుకెళ్తుందా ఆ కర్మ అనేది సిద్ధాంతాన్ని కూడా టచ్ చేసి చెప్పారనమాట. అంటే మనం ఒక పూజ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మనకి సాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఆ పూజారి ఎవరో వస్తారు, ఆయన మంత్రాలన్నీ ఆపస్సును బట్టి చెప్తారు, మనం ఆ మంత్రాలను ఉచ్చరించగలిగితే ఉచ్చరిస్తాం, లేకపోతే అదే మంత్రాలు నేను చెప్పినట్టు మమ అనేస్తాం. ఆ ప్రొసీజర్ జరుగుతుంది. ఈయన అంటారు ఏంటంటే, తెలుసుకొని చేయి, ఏదైనా కూడా పూజ నీ చేతుల్లోంచి భగవంతుడికి సమర్పించుకునే అది కానీ, లేకపోతే వేరే కర్మలైనా కానీ, వేరే కర్మలు అంటే నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి కర్మలన్నీ కూడా ఫలితాన్ని తెలుసుకొని చెయ్యి. అవి కర్మలు సరైనవి అయితే నిన్ను ఆధ్యాత్మిక పురోగతికి సహకరిస్తాయి. సరైనవి కాకపోతే చాలా ప్రమాదం వాటితో. ఆ కర్మ నువ్వు చేసేస్తావు, వాటిని ఉన్న స్థితి నుంచి నిన్ను వెనక్కి లాగివేస్తాయి. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, మనకి కొన్ని లక్షల జన్మలు ఎత్తితే కానీ పొందలేని భగవద్ అనుభవాన్ని 7వ భూమికను చేర్చడానికి 1 సెకండ్ చాలని చెప్పాడు అవతార పురుషుడు. విషయాన్ని మనకు తెలియజెప్పారు. ఆ 1 సెకండ్లో అవతార పురుషుడు చేయాలంటే పాటించవలసిన నియమాలు చెప్పారు. బాబా ఏం చెప్తున్నారంటే, నియమాలు చెప్తున్నారు, పాటించవలసిన సరళిని చెప్తున్నారు, విధానాన్ని చెప్తున్నారు, మన విజ్ఞతగా వదిలేస్తున్నారు. గత అవతారాల్లో వచ్చినటువంటి ఫాలో అవుతున్నటువంటివన్నీ కూడా పలసబడిపోయి నీవు ఒకదానికి ఒకటే సబ్స్టిట్యూట్ అంటారు. ఇప్పుడు ఒకళ్ళు 10 మంది యోధులు నిలబెట్టి ఒక చిన్న ట్రిక్, సైకలాజికల్ ట్రిక్ అంటారు. సైకలాజికల్ ట్రిక్ ఏంటంటే, మొట్టమొదటి వ్యక్తికి ఒక యాక్షన్ చేసి చూపించాడు ఆ కమాండర్. ఆ యాక్షన్ ఏంటంటే, నువ్వు కుడి చేయి లాను
ఇలా భుజం మీద తీసుకో, ఇలా ముందుకు తీసుకో, ఇలా కింద పెట్టుకొని ఈ 3 రకాల యాక్షన్ని ఆ కమాండర్ చూపిస్తాడు ఆ మొదటి వ్యక్తికి. మిగతా వాళ్ళందరూ వేరే వైపుకి తిరిగి ఉంటారు. ఈ కమాండర్ ఈ వ్యక్తికి ఈ 3 ఎలాంటివి చెప్పాడో ముందు వ్యక్తికి తెలియదు. అయితే ఇతను ఏమంటాడంటే, ఈ ముందు నీ పక్కవాడికి చెప్పు, నీ పక్కవాడు ఆ పక్కవాడికి చెప్తాడు, ఆ పక్కవాడికి ఆ పక్కవాడికి చెప్తాడు. చివరి 15 మంది లైన్లో నిలబడిన వాళ్ళకి ఏమవుతుందో చూద్దామని చూస్తే, మొట్టమొదటి వాడు పక్కవాడికి చెప్పినప్పుడు ఇలాను ఇలాను ఇలా కిందకి పెట్టని 3 చెప్తాడు. వాడి పక్కవాడికి చెప్పినప్పుడు ఇలాను ఇలా అని 3వ చెప్పడం మర్చిపోతాడు. ఆఖరికి చివరి వాడికి వెళ్ళేటప్పటికి ఇలా అని ఇలా అంటాడు బుర్ర. ఆ బుర్ర ఎప్పుడో ఒకటి వెళ్తుంది చివరి వాడికి. ఇవన్నీ వీడియో తీసి ఆ 15 మందికి చూపిస్తాడు కమాండర్. అంటే నోటి మాట సిద్ధాంతం ఎలా పలసపడిపోతుంది. మనం అంటాం మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందని. ఎవరు కొత్తగా 10 మంది వచ్చారంటే చెంబు నీళ్ళు పోయారా పెరుగులు అంటారు. అందుకని మనం చేసేది ఏం లేదు. అందుకే కనీసం మజ్జిగ నీళ్ళని పోసారని పేరు దొరుకుతుందని. సో అలాగే పలసపడిపోయిన సిద్ధాంతాలు కర్మలు మనం కానీ ఆచరించినట్లయితే వాటి వల్ల ప్రమాదం ఏంటంటే మరిన్ని సంస్కారాలు పోగొడతాయి అన్నారు. అలాగే మనం బ్యాక్ ఫైటింగ్ గురించి, అలాగే చాలా ప్రమాదకరమైన విషయాల్ని, అతి తేలికగా తీసుకునే విషయాల్ని, చాలా సరదాగా తీసుకునే విషయాలు కూడా బాబా చాలా జాగ్రత్త సుమాన్ని హెచ్చరించారు. మనం ఏమనుకుంటామంటే ఆ చూడ బాగా పడుకున్నాడు కానీ బాగా పొట్ట బాగా పెద్దది వచ్చినట్టుంది కదా అని ఎవరినో ఇస్తా అనుకుంటాం. ఎవరినో కదా నన్ను అనుకుంటారు, నా పొట్ట పెద్దది కాదు. నాకేమవుదు ఆయన అన్నట్టు మనకు తెలియకుండానే మన ఇల్లు క్లీన్ చేసి ఎవడో వెళ్ళిపోయినట్టుగా నా మీద పడున్న పాత సంస్కారాన్ని వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది అకర్మ, చేయకూడని కర్మ బ్యాక్ బైటింగ్ అనేది. ఆ కర్మని చేస్తే కనుక వెనక్కి పోతావు సుమా అని చెప్తారు బాబా. అసలు ఏమీ చేయకుండా ఉండడం వల్ల కనీసం నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. కనీసం ఈ జీవితంలో నువ్వు ఎవరిని హింసించకుండా, ఎవరికి సహాయం చేయకుండానే ఉండు. కనీసం ఏదో 7వ క్లాస్లో ఉన్నవాడు మళ్ళీ 7వ క్లాస్కి వెళ్తావు. కనీసం మళ్ళీ 7వ క్లాస్లో ఉన్నవాడు ఎల్కేజీకి పోతే ప్రమాదం సుమా. అది కర్మ, అకర్మ, నిష్క్రియ, క్రియ అనే విషయాల గురించి బాబా వెల్లడిస్తూ చెప్పిన చక్కటి ఉదాహరణ. బాబా అంటారు, తంతులు మరియు సాంప్రదాయాల మార్గంలో నడిచే బాటసారిని, ఆ బాటసారిని అవి పక్కదారి పట్టిస్తాయి సుమా అంటారు. తంతు అంటే ఏంటండి? తంతు అంటే మనకి తెలియకుండా చేసే ప్రక్రియ. ఒక తంతు జరిపిస్తే పోతుందయా అంటాడు ఎవరో. ఏంటి తంతు అంటే అక్కడ కూర్చొని మమ అనేస్తే పోతుంది అని అంటారు. పేరు చెప్పగానే అనేక రకమైన పూజలు కూడా ఈ బాణీకే చెందినవి మనం అనేకం గతంలో చేస్తూ ఉండేవాళ్ళం. బాబా పద్ధతిలోకి రాకుండా. బాబా వచ్చిన తర్వాత అన్ని బాబాయే. ఎందుకంటే పూజ అక్కర్లేదు, పురస్కారాలు అక్కర్లేదు, ప్రేమించాలు అన్న ఏకైక భగవంతుడు బాబాను ఎదురుగా ఉన్నప్పుడు మిగతా చేయాల్సిన అవసరం ఏముంది? తావే లేదు. తావివ్వకుండా ఆయన దగ్గర తీసుకునే ఆచార్యుడు, మనకి ఉత్కృష్టమైన ఆచార్యుడు మనకి అందుబాటులో వచ్చాడు. ఆయన ఫోన్లోకి మనం వెళ్ళామన్నది చాలా ఇదన్నమాట. అందుకే బాబా మతపరమైన ఆచారాలు, సాంప్రదాయాలు, కర్మకాండ, విధిగా ఆచరించే మత సంస్కారాలు ఇవన్నీ యథార్థానికి, ప్రేమ భావాన్ని, ఆరాధనను ప్రోగు చేయడానికే నిర్దేశించబడ్డాయి. ఆయన అది కూడా చెప్పారు, ఇవి తప్పులు కావు, కానీ అవి అహం అనే కవచాన్ని వదిలించడానికి సహాయపడాలి. కానీ వాటి తెలియకుండా ఆచరించినట్లయితే ప్రేమ ఆరాధన ఎగిరిపోయి కవచం మరింత బలపడుతుంది. ఇక్కడ మనం ఏమంటే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక యజ్ఞం నిర్వహించామని చెప్పుకుందాం అనుకోండి. యజ్ఞంలో హవిస్సుని ఎవరికి ఇవ్వాలి అంటే దేవతలు, అష్టదిక్పాలకులు, గతంలో మనం ఊహించేటటువంటి వేరే సామ్రాజ్యం, ఆ ఏడు ప్రపంచాల పైన 7 ప్రపంచాల కింద ఈ అష్టదిక్పాలకుల్లో ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడికి హవిస్సును సమర్పించినట్లయితే మనకి తగినటువంటి ప్రతిఫలం మనకి ఇస్తాడు అని. అలాగే రాజశ్రీ యాగం, అశ్వమేధ యాగం, ఇలాంటి యాగాలు చేసిన మహారాజులందరూ హవిస్సుని ఇంద్రుడికి సమర్పించి ఆ ఇంద్రుడి యొక్క వాళ్ళ దీవెనలని, వాళ్ళ సహకారాన్ని పొందేవాడు అని మన పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆ హవిస్సును సమర్పించే విధానం విధిగా రాజు నేర్చుకునేవాడు. ఆ రోజుల్లో రాజు చిన్నప్పటి నుంచి వెళ్ళి గురుకుల పాఠశాలలో చదువుకొని గురువు దగ్గర విద్యను అభ్యసించి
ప్రతి మంత్రానికి అర్థం తెలిసి తర్వాత నిర్వహించే క్రతువుల్లో వాటిని పూజా తప్పకుండా పాటించేవాడు కనుక అవి అశ్వమేధాలు సఫలీకృతం అయ్యాయి. ఈనాడు ఏంటంటే షార్ట్ కట్ ఫామ్ లో నేను ఐటీలో ఉన్నాను, నేను ఇంకో కార్యక్రమంలో ఉన్నాను, నేను ఇంకొక పనిలో ఉన్నాను కాబట్టి ఇవి నేర్చుకోలేను అని వాటి గురించి కూడా బాగా చెప్పారు. ఏది వదిలిపెట్టలేదు డిస్కోర్సెస్ లో. మనం సరళంగా కనిపించేవన్నీ బాగా దాంట్లో పొందుపరిచారు. ఆ విషయాన్ని తర్వాత వద్దాం. కనుక ఈ అహం అనే కవచాన్ని తెలియకుండా ఆచరిస్తే కర్మలు మరింత బిగించి వేస్తాయి, మరింత పెంచేస్తాయి అహాన్ని. నేను ఆ పూజ నిర్వహించాను కనుక నాకేం పర్వాలేదనో, లేదా నేను ఆ వ్రతం చేశాను కనుక నీకేం పర్వాలేదనో నువ్వు అనుకుంటే తప్ప, అనుకున్నావంటే నీ హాన్ని పెంచుకుంటున్నావు అని అర్థం. నీ హాన్ని పెంచుకుంటున్నావు అంటే నువ్వు ప్రమాదంలో పడ్డావు అని అర్థం, ముందుకెళ్ళే బదులు వెనక్కి వెళ్తున్నావు అని అర్థం. అది చూసుకోమని చెప్పారు బాబా. కనుక కర్మకాండ మానవుని ఎంతో దూరం తీసుకుపోలేదు. అవి తెలియకుండా ఆచరించినట్లయితే తెలియని కర్మల్లాగే అవి కూడా బంధనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా కర్మకాండ తెలివి లేని కర్మల కంటే ప్రమాదకరమైనవి అంటే అవి భగవదనుభవానికి దారితీస్తాయని స్వీయ భ్రమలో బాబా ఎంత సింప్లెస్ట్ ఫామ్ లో చెప్పారు చూడండి. భగవంతుడి వైపు దారితీస్తాయని కదా పూజలు చేస్తావు, అది స్వీయ భ్రమలో చేస్తామని చెప్పారు బాబా. అది చేసేది మనం అంటే సెల్ఫ్ ఇల్యూజన్ లో స్వీయంగా నన్ను భ్రమలో ఉండి నన్ను భగవంతుడికి దారి తీసుకెళ్లేవి ఇవే కర్మకాండలు నమ్మి వాటిని సరిగ్గా నిర్వహించకుండా అపభ్రంశంగా నిర్వహించినందువల్ల ఏం జరుగుతుందో చెప్తున్నప్పుడు పాయింట్ మనకి ఎంత గుర్తుండాలో చూడండి. అంటే మన ఎంత కరుణామయుడైన భగవంతుడు భూమికి మానవ రూపంలో దిగొచ్చి మనకు ఎలాంటి అద్భుతమైన అపూర్వమైన విషయాలను విస్తృతపరుస్తున్నాడో మనం నింటే కనుక హృదయం ద్రవించిపోతుంది, ప్రేమతో నిండిపోతుంది. ఎందుకు ప్రేమ పెంచుకోవాలి ఆయన మీద? ఆయన్ని మనం కరుణించాడు కనుక, మన వైపు తీక్షణమైన ప్రేమతో చూస్తున్నాడు కనుక. లేకపోతే మనం రాలేమని ఆయనే చెప్పాడు. ఎందుకు అంటే మన ఒక స్కైప్ మీటింగ్ లో నేను మాట్లాడుతుంటే వాళ్ళ మొత్తం సభ్యులు స్కైప్ లో ఉన్న సభ్యులు 117 మంది ఉంటే 22 మందే ఉన్నారు. అది కనిపిస్తుంది మనకి స్కైప్ లో. నేను వెంటనే ఒక మాట అన్నాను, చూడండి ఎవరు బాబా మాట వినాలి చెప్పాలని నాకు ఆయన ఆదేశించాడు, కానీ వినేవాళ్ళు కేవలం 17 మంది మిగిలేదు, 117 మంది ఉండలేదు. అక్కడ వాళ్ళు వినాలి ఆ టైం, కానీ ఆయన ఆదేశం లేదు అని అర్థం చేసుకోవాలి. అంటే వినడానికి కూడా కర్మ కావాలి. ఆ నిశ్చితమైనటువంటి ఆదరణ ఆ అవతారం దగ్గర ఉన్నట్టయితేనే స్కైప్ లోనైనా వినగలవు, ప్రత్యక్షంగానే వినగలవు, కళలోనైనా వినగలవు ఆయన మాటని. ఆ దృష్టి లేనప్పుడు నీకు ఆయన మాట వినిపించదు. వినిపించకపోగా ఇక్కడ కూర్చొని ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుందో అని అనిపించుకుందో కూడా. అందుకే మనం గుంపులోంచి మాటలు శబ్ద తరంగాలై ఇక్కడ చెప్తున్న వాడికి పాడుతున్న వాడికి అర్థంగా నిలుస్తాయని గమనించాలి. నిశ్శబ్ద వాతావరణం ఎక్కడుందో భగవంతుడు అక్కడ ఉన్నాడు. పరిపూర్ణమైన దృష్టి మీద కేంద్రీకరించబడిందో భగవంతుడు అక్కడ వస్తాడు. ఆయన అదే చెప్పాడు. ప్రతి సహవాస కార్యక్రమంలో 5 ఉంటే చాలు, నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను ముందుగానే మాటిచ్చిన మహానుభావుడు పరమ పిత మన భగవంతుడైన అవతార మెహర్ బాబా. 5 చాలు, నాకు ఎంతో మంది అక్కర్లేదు. ఈ ప్రపంచం మీద 5 యుద్ధానికి ప్రవహిస్తే 5 ప్రపంచాన్ని జయించేలా వాళ్ళని నేను తయారు చేసుకుంటాను అని మాటిచ్చిన భగవంతుడు ఆయన. అలా చెప్తూ అంటారు ఆయన. భగవద్గీతను దారితీస్తాయని స్వీయ భ్రమలో మానవుడు వాటిని ఆచరిస్తాడు. కాబట్టి మానవుడు వాటి ఆకర్షణలకు అలవాటు పడిపోయి, ఆకర్షణ అనే పదం వాడతారు బాబా, వాటి ఆకర్షణలకు అలవాటు పడిపోయి, అంటే ఈ పూజ చేశాను దీనివల్ల లభిస్తుంది లాభం అనే ఆకర్షణకు అలవాటు పడిపోయి వాటి విలువలు ఊహాజనితమైనవి మాత్రమే కానీ నిజమైనవి కాదు అని తెలుసుకోలేడు. చివరికి తీవ్రమైన బాధలు అనుభవించిన తర్వాత మాత్రమే అతను నిజం తెలుసుకోగలుగుతాడు అని. బాధలు అనుభవిస్తామని చెప్పారు క్లియర్గా. ఆ బాధలు అనిపించకుండా ఉండడానికి ఏం కావాలి? నిజాయితీ కావాలి, ప్రేమ కావాలి, స్వచ్ఛత కావాలి. ఈ హానెస్టీ వాడిన ప్రతి పదాన్ని మనం పట్టుకొని అన్వయించుకొని జీవితంలో దాన్ని అప్లై చేసినట్లయితే ఆయన్ని పొందడం అన్నది 100% గ్యారంటీ. ఆయన ఆ గ్యారంటీ ఎప్పుడు ఇచ్చారనమాట. మనం బాబా చెప్తున్నారు, ఇంకా మనం స్వయంగా సృష్టించుకున్న చిక్కుల నుండి జీవితం స్వేచ్ఛని కోరుకుంటుంది అంటారు. మనం స్వయంగా సృష్టించుకున్న చిక్కుల నుండి జీవితం స్వేచ్ఛని కోరుకుంటుంది అన్నారు. మనం అనుకుంటాం, భగవంతుడు ఇంత ముందు ఒకసారి చెప్పుకున్నాం మనం ముందు చాప్టర్లో,
భగవంతుడు మానవుడిని పరిపూర్ణుడిగా సృష్టించాను, ఇంకా నా వైపు వచ్చేస్తాడు, నాలో కలిసిపోతాడు. బికాస్ ది ఎయిమ్ ఆఫ్ గోల్ ఈస్ టు లవ్ గాడ్ అండ్ ది గోల్ ఆఫ్ లవ్ ఇస్ టు లవ్ గాడ్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ లవ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్పాను. నాతో కలిసిపోతాడు, నాతో ఒకటైపోతాడు అని అనుకున్న దేవుడికి వ్యతిరేకంగా వైపు తిరిగి వెళ్ళిపోతున్నాడు మానవుడు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం రావాల్సిన బస్సు విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు తిరిగిపోయిందండి. 180 degrees యాంగిల్లో తిరిగిపోయింది బస్సు. ఈ ప్రయాణం ఎటువైపు సాగుతుందండి? వచ్చిన వైపు సాగుతుంది, అంటే వెనక్కి సాగుతుంది. అంటే జంతువుగా పక్షిగా మనం జంతువుగా సాగిందంటే మనలో వచ్చిన ఆలోచనలు జంతువుకు సంబంధించిన ఆలోచనలు వస్తాయి, కాబట్టి వెనక్కి సాగుతుంది అని తెలుస్తుంది అన్నమాట. మొత్తం జీవితం అంతా గత సంస్కారాలు వదిలించుకోవడం కోసం, కొత్త సంస్కారాలు నిర్మించడం కోసం ఉద్దేశించిందే కదా. తెలివిలేని కర్మలు అంటే అకర్మ ఎంతో మేలైనది. అకర్మలో ఉన్న సుగుణం ఏమిటంటే అది ఎలాంటి కొత్త సంస్కారాలను సృష్టించదు. ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏమైందంటే ఎవరినో ముందుగా మూడు వెనక మూడు కన్ఫ్యూజన్ వస్తే నువ్వు ఎక్కడన్నా అక్కడ కూర్చోవడం బెటర్ అని చెప్పారు అనమాట ఫైనల్గా. అదైనా గమనిస్తే తెలివి లేని కర్మల్లోకెల్లా తెలివి లేని కర్మలలోకెల్లా అధమమైనవి. ఇది నొక్కి అండర్లైన్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవి కొత్త బంధనాలను సృష్టించిపోతాయి కాబట్టి. తర్వాత మేలైన కర్మలు ఎందుకంటే అవి కనీసం కొత్త కర్మలు సృష్టించవు కాబట్టి వీటన్నిటికంటే శ్రేష్టమైనవి తెలివైన కర్మలు ఎందుకంటే అవి సంస్కార బంధనాలను తొలగిస్తాయి. మనం ఒకసారి అనుకున్నాం, మండలి అందరూ కూర్చున్నారు, ఆ మండలి ఆశ్రమం పెట్టారు మెహర్ బాబా అంటే ఒక విలేకరు వచ్చి ఆశ్రమంలో ఏం జరుగుతుందో చూడాలని గూఢచారితనం చేశాడని చెప్పుకున్నాం మనం. ఆ గూఢచారితనంలో బాబా చెప్పింది ఏంటంటే అతనికి అర్థం కాక బాబా పాదాల మీద మోకరిల్లితే ఆ విలేకరికి బాబా చెప్పారు, నువ్వు నాకు అర్థం కావట్లేదు బాబా, పొద్దున్న నుంచి టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, నిద్రపోతున్నారు, లేస్తున్నారు, కానీ నాకు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఒక ఆసనం లేదు, ఒక మంత్ర ప్రయోగం లేదు, ఒక ఓం చెప్పడం లేదు, ఒక మన శ్వాస ప్రక్రియ మీద ప్రయోగాలు లేవు. ఏం చెప్తారంటే బాబా చెప్తారు ఆ విలేకరికి, నువ్వు కంగారు పడకు, వాళ్ళ యొక్క సంస్కారాల మూటలు నింపుకుంటున్నారు అని చెప్పారు బాబా. సో సంస్కారాల మూటలు తొలగించే ప్రక్రియ అవతార మెహర్ బాబా ఆధ్వర్యంలో మెహరాబాద్లో కొన్ని 70 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా జరగబడుతుంది అని మనకు తెలిస్తే కనుక అక్కడ ఎంతమంది విప్పుకున్నారు అని స్థితి పక్కన పెడితే వాళ్ళ వల్ల ఎంతమందికి విప్పారు అని దాన్ని ఆలోచిస్తే యావత్ ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేకటువంటి విషయాల్లో మొక్కుతున్న ప్రజలందరూ ముక్తి కోసం సాగిస్తున్న పోరాటానికి సరళీకృతం చేసి వాళ్ళని ముక్తి వైపు నడిపించిన అవతారుడు మెహర్ బాబా అని మనకు తెలుస్తుంది. కర్మల్లో రకాలు చెప్తూ సాక్షాత్తు భగవద్ అనుభవం స్థితి నుండి అప్రయత్నంగా ఉద్భవించే కర్మ ఉత్తమమైనది అని చెప్పారు. ఈ కర్మ భగవద్ అనుభవాన్ని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ నుంచి వచ్చిన ఏ కర్మ అయితే నీకు కనిపిస్తుందో ఆ కర్మ అన్నిటికన్నా ఉత్తమమైనది. ఇన్స్టిట్యూషన్ నుంచి అదంతా అదే పిలుపుకి రావాలి. రెండో రకం కర్మ తెలివైన కర్మ, అంటే కర్మ గురించి తెలుసుకొని ఆపోసం పట్టింది, అది కూడా కొంతవరకు బంధం నుంచి విముక్తి చేసే కర్మే. ఆ కర్మ బంధనాలను కలిగించని కర్మ మూడో కేటగిరీ చెప్పారు బాబా. ఇవి తెలివి లేని కర్మ, బంధనాలను కలిగించే కర్మ. ఈ 4 కేటగిరీలని గుర్తుంచుకొని ఈ 4 కేటగిరీలో నువ్వు ఏ కర్మ చేస్తున్నావో అని ఆలోచిస్తే దీన్ని అన్వయించుకోవడం ఎలాగైనా మనం ఆలోచించుకోవాలి. దీన్ని అన్వయించుకోవడం కర్మ అంటే కేవలం యోగ ప్రక్రియ, ఒక మంత్రం ఉపదేశం చేసింది కాదు. నిత్య జీవితంలో ఎదురవుతున్న ప్రతిదీ కర్మే. మనం మన కోడలికి ఏం చేస్తామన్నది కర్మ, మనం మన తమ్ముడికి ఏం చేస్తామన్నది కర్మ, మనం మన పక్కింటి వాడికి ఏం చేస్తామన్నది కర్మ. ఆ కర్మలని వేరు చేసుకోవాలి. నువ్వు సకర్మ చేసావా, అకర్మ చేసావా, లేకపోతే నువ్వు భగవద్దత్తమైన కర్మ ఇంకొకరికి ఇచ్చావా. ఎందుకు ఇచ్చావు అంటే నువ్వు బాబా పేరు చెప్పి బాబా ఫోటో ఎవరికైనా ఇస్తే సకర్మ చేసినట్టు అంటూ అద్భుతమైన ప్రయోగం చేసి అవతార పురుషుని పరిచయం చేస్తున్నట్టు. ఇక్కడ మన పెద్దలు ఉన్నారు చాలా మంది, ఇప్పుడు రత్న గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది, నాగేశ్వర గారు లాంటి వాళ్ళు ఆ ఫోటోలు జేబులో పెట్టుకొని తిరుగుతారు. ఎందుకంటే ఏమో ఎక్కడ ఎవరు ఆ వలలో పడి భగవంతుడి వైపు నడుస్తారో అని వాళ్ళ ప్రయత్నం అన్నమాట. గబుత్వం కనిపించగానే ఈ చిన్న ఫోటో చేతిలో పెడతారు. ఎంతో మంది
ఒక్క ఫోటోతో జీవిత గమనాన్ని మార్చేశారని మనకు కొన్ని వేల లక్షల నిదర్శనాలు ఉన్నాయి. ఒక చిన్న ఫోటో జీవిత గమనాన్నే మార్చేసింది. అవతార ప్రక్రియలో అది ముఖ్యమైన భాగం. నా రూపం నా నామం అని చెప్పిన అవతార ప్రక్రియలో అది చాలా ముఖ్యమైన నామం అన్నమాట. అది చెప్తూ ఆ చాప్టర్ వరకు అయ్యింది. ఇంకొక టైం ఉంది కాబట్టి ఇంకో చాప్టర్లో కూడా ఎంటర్ అవుతున్నాను. 14వ చాప్టర్ పరిపూర్ణత. మంచి పని చెయ్యాలని మనసులో అనుకోవడం కూడా కర్మకు వస్తుందా? వస్తుంది. కర్మకు వస్తుంది. మంచి పని మనసులో అనుకోవడం కూడా కర్మకు వస్తుంది. మనసులో లాభం ఏంటంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకటి, అనుకోవడం అనేది ఒకటి. చెడు కానీ మంచి కానీ మనసులో ఉద్భవిస్తే అది కర్మ కింద వస్తుంది ఆటోమేటిక్. కానీ చేయటం వల్ల ఎక్స్క్యూట్ చేయటం వల్ల అది ఫలితాన్ని అనుభవిస్తాం మనం. కానీ దాన్ని మనసులోనే నొక్కేసి అకర్మని మనం కానీ అది చేయకుండా ఆపేస్తే కనుక ఏ ఫలితం దుష్ఫలితం రాదు. నొక్కి పెడితే దుష్ఫలితం రాదు. అది ఆల్రెడీ ముందు చాప్టర్లో డీల్ అయింది కాబట్టి నేను టచ్ చేయలేదు. ముందు చాప్టర్లో చెప్పారు. అది బాబా ఏం చెప్పారంటే మనకి బ్యాడ్ థాట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది. మీరు ఇందాక కనీసం మనం బాబా ముందు ఉన్నప్పుడు కలిగే థాట్ రామకృష్ణ గారు చెప్పారు. వాడు ఏది బ్యాడ్ థాట్ అయితే ఆయన చూసి ఇమీడియట్గా చిచ్చి బాబా ముందు ఉన్నాను బ్యాడ్ థాట్ రాకూడదని నొక్కేసుకుంటాము. అలాగే నిద్రలో కూడా, నీ బాత్రూంలో కూడా, నీ బెడ్రూమ్లో కూడా, నీ హాల్లో కూడా అదే తపన, అదే ఇంటెన్సిటీతో ఉండాలి. ఎందుకంటే బాబా అనేది సర్వాంతర్యాన్ని ఓడలోనే ఉన్నాడు. మనకు తెలుసు. బాబా సహవాసుకు వచ్చి ఇలాగే మఠం వేసి కూర్చున్న వాళ్ళు కొంతమంది కూర్చొని ఒక పెద్ద ఆయన మఠం పెట్టి కాళ్ళు నొప్పులు పెట్టి 2 కాళ్ళు బాబా ఉన్న వైపు చాచాడు. చాచి వెంటనే చూసుకొని గతుక్కుమన్నాడట. అయ్యో బాబా ఉన్నాడు, ఇటువైపు తిరిగాడట. బాబా చూసి ఇలా చూసి నువ్వు నేను ఏ వైపు తిప్పి పెట్టుకో కాళ్ళు అన్నాడు. ఎటువైపు తిప్పుతాడు? ఎటు తిప్పినా ఉంటాడు సర్వాంతర్యామి. ఎటు తిప్పలేక ఎన్నుమోహం వేసుకుంటే ఎందుకయ్యా నా వైపు పెట్టిన కాళ్ళను మర్చి పెట్టుకుంటూ నీ కాళ్ళు నొప్పి అయితే నువ్వు సుఖంగా కూర్చో. ఇందాక మా అప్పారావు నేను చెప్పాను సుఖాసనం అని. ఆసనం అంటే కూర్చునే చోట సుఖం చూసుకొని కూర్చోవడం. కాళ్ళు నొప్పుడున్నాడు కుర్చీలో కూర్చుంటాడు. మరీ కాళ్ళు నొప్పుడున్నాడు ఎదురుగా కుర్చీ లాక్కుని దాని మీద కాళ్ళు పెట్టి కూర్చుంటాడు. అయినా తప్పలేదు. నువ్వు సుఖాసనంలో కూర్చో. నువ్వు సుఖాసనంలో కూర్చుంటే సుఖంగా ఎదురువాడి మాట వినగలవు. నువ్వు కష్టపడుతూ కూర్చుంటే నీ పిక్కల నొప్పులు, నీ కాళ్ళ నొప్పులే తప్ప చెప్పేవాడు నీకు ఎక్కదు. అందుకని ఎప్పుడైనా ఏదైనా ఒక వినటానికి వెళ్ళినా, ఒక సంగీతాన్ని ఆస్వాదించడానికి వెళ్ళినా, ఒక నాట్యాన్ని చూడటానికి వెళ్ళినా సరే మనం సేఫ్గా హ్యాపీగా కూర్చొని దాన్ని చూడటానికి ప్రయత్నించాలి. పరిపూర్ణత గురించి బాబా చెప్పారు. బాబా పరిపూర్ణుడు, సర్వాంతర్యామి అని మనకు తెలుసు. కానీ మెహర్ బాబా పుస్తకాలు ఏమి చదివినా లార్డ్ స్పీక్స్ కాదు, లార్డ్ మెహర్, మిగతా లార్డ్ మెహర్ ప్రతి దినం ఆయన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమం చూస్తే కనుక ప్రతిసారి ఆయన వచ్చి సహవాసంలో కూర్చున్నాక మొట్టమొదటి అడిగే మాట, మీకు నిద్ర పట్టిందా? రాత్రి మీరు బాగా నిద్రపోయారా? మీ ఆహారం అరిగిందా? మీకు సుఖంగా ఉందా? తలనొప్పులు జలుబులు ఏమి లేవు కదా అని అడిగేవారట. మరి కూర్చున్న వాడికి అనుమానం రాదండి? పరిపూర్ణుడు అంటాడు, సర్వాంతర్యామి అంటాడు. మరి నా కాలంకి వచ్చినా ఈయనకి ఎందుకు తెలియదా అనుకుంటాడు. అనుకునేవాడు అలా అనుకుంటారు. దానికి వివరణ ఇస్తున్నారు బాబా. ఓ పిచ్చివాడా, నేను అడిగింది నాకు తెలియక కాదు, అసలు నేను పరిపూర్ణుని నీకు తెలుసో తెలియదో అని టెస్ట్ పెట్టాను. నువ్వు కరెక్ట్గా వచ్చి కొట్టులో పడ్డావు. నేను పరిపూర్ణుడు కాదా అని ఈ విషయం మీద నువ్వు తర్జన నా ముందే పడుతున్నావు అంటే తర్వాత నీకు ఎంత కాలం పడుతుందో చూడు నన్ను పరిపూర్ణుడని నమ్మడానికి అన్నాను. అది నాకు తెలియదు, నేను అడగలేదు. అన్నీ తెలుసు, సర్వాంతర్యామి నాకు అన్నీ తెలుసు. కాకపోతే నువ్వు హౌ ఫార్ యూ బిలీవ్ ఇన్ మీ, నువ్వు వెంటనే బాబా నా గురించి అడుగుతున్నారు, నా గురించి తెలుసుకుంటున్నారు అని బాబా ఆనందించాలి తప్పితే బాబా స్టేటస్ క్వశ్చన్ చేసేటట్టుగా వెళ్ళవు చూడు. ఆ వక్ర బుద్ధి ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ వక్ర బుద్ధి నువ్వు ఏ ప్రయాణం చేస్తావు? ఏడు గడపలు దాటి నన్ను రక్షించమని పాట పాడినట్టు నువ్వు 7 గడపలు ఎక్కడ దాటావు? నువ్వు నీకు బిగినింగ్ లోనే హంసపాదు. సో అది గుర్తించడానికి బాబా చెప్తారనమాట. పరిపూర్ణుడని ఒక్క చేతలతో నా చేత దానికి బదులుగా ఈ చేతల్లో దోషం కాదు, ఆయన చేతలను అర్థం చేసుకుని నీ అసమర్థత ఏం చెప్పారు బాబా.
నా చేతలను అర్థం చేసుకోవాలని నీ అసమర్థతే తప్ప నా చేతల్లో దోషం లేదు అని చెప్పారు పరిపూర్ణత. 2 రకాల పరిపూర్ణతలు బాబా చెప్పారు. ద్వంద్వానికి అతీతమైన సత్వకు స్థితి పొందేటప్పుడు సాధించబడిన పరిపూర్ణత, ద్వంద్వం యొక్క పరిధిలో కల్పించే పరిపూర్ణత. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, బిఎస్ ఇంటర్మీడియట్ అంటే హై స్కూల్కి కాలేజీకి మధ్యలో ఉన్నాం. బిఎస్సి అంటే కాలేజీకి వెళ్ళిపోయాం. అంటే ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థితి దాటి డిగ్రీకి వెళ్ళిపోయింది. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ తర్వాత ఇంకో డాక్టరేట్కి వెళ్ళిపోయింది. కానీ వీడు పరిపూర్ణుడు కాలేడు. బాబా చెప్పింది ఏంటంటే, ఇలాగ సాధించిన డిగ్రీలు నీకు పరిపూర్ణత ఎందుకు తెచ్చిపెట్టలేవంటే అవి ద్వంద్వంలో నిర్దేశించబడ్డాయి కాబట్టి. ఉదాహరణకి మన పుస్తకం ఉంటుంది. మన పుస్తకం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకం 10th క్లాస్ పుస్తకం 7th క్లాస్ పుస్తకం ఏదైనా తీసుకోండి. 300 పేజీల పుస్తకాన్ని మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరైనా 300 పేజీలు చదివారంటే ఆన్సర్ చదవలేదనే రావాలి. నాకు తెలిసి చదవలేదనే వస్తుంది. ఏవో ఒక 4 పేజీలు 5 పేజీలను వదిలేసి ఉంటారు. మహాబట్టి పట్టిన వాళ్ళైనా కూడా 4-5 పేజీలు వదిలేసి ఉంటారు. అంటే ఏంటన్నమాట, ఒక పుస్తకంలో పొందుపరిచిన విషయాలు ఎంతవరకు గ్రంథస్థం చేయబడ్డాయో అవి కూడా నువ్వు పూర్తిగా చదవలేదు, కానీ పరీక్ష పాస్ అయ్యి అంటే పాస్ మార్కులు తెచ్చుకున్నావు, కొన్ని డిస్టింక్షన్ తెచ్చుకున్నావు, అది కూడా 75 మార్కులే, మిగతా 25 మార్కులు వదిలేసావు. ద్వంద్వంలో పరిపూర్ణత ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఈ పరిపూర్ణతని నీకు ఏమాత్రం నీకు సహకరించలేదు. కానీ ఆధ్యాత్మికతలో భగవదనుభవం నుంచి ఏ పరిపూర్ణతే వెలువడిందో ఇట్ ఈస్ హోలిస్టిక్. ఆ పరిపూర్ణతలో లోపాలు ఉండవు. ఆ పరిపూర్ణతలో ఆ స్థితులు ఈ స్థితులు ఊగడాలు ఉండవు. ఆ పరిపూర్ణతలో కంప్లీట్నెస్ ఉంటుంది. ఆ కంప్లీట్నెస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కోపం రాదు, ద్వేషం రాదు, బ్యాక్ ఫైటింగ్ రాదు. ఉండేది ప్రేమ తప్ప ఏమీ ఉండవు. ఎందుకంటే బాగా బలవంతుడైన వాడు ఎవరైనా ఉన్నారనుకుందాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్క 5 సెకండ్లో కొట్టేస్తారు. మన తెలుగు సినిమా హీరోగా ఎవరైనా ఉన్నాడు అనుకుంటే వాడి కోపం రాదు. ఎందుకంటే వాళ్ళ మనందరినీ చూసి వీళ్ళంతా ఎంతసేపు కొట్టేయడాన్ని అని అనుకుంటాడు. ఎప్పుడంతా తన బలవంతుడిని ఎప్పుడైతే ఊహించుకున్నాడో ఆ కోపం రాదు. కానీ ఎవరికి కోపం వస్తుందండి, ఈ లోపల యాంటీగా థాట్ బిగిన్ అయ్యి పట్టడంలో లేదో అనుమానం వచ్చినప్పుడు విపరీతంగా కోపం పెరిగిపోతుంది. ఉదాహరణకి ఒక భార్య భర్తను తీసుకుంటే మనం భర్తకి ఎందుకు కోపం వస్తుంది, భార్యకి ఎందుకు తక్కువ కోపం వస్తుందని చెప్తే ఇద్దరులో ఎవరు బలవంతులో నిర్ణయించుకోవాలి. ముందు బలవంతమైన భార్యకి తక్కువ కోపం ఉంటుంది, బలహీనుడైన భర్తకి ఎక్కువ కోపం ఉంటుంది. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఎందుకు నేను చెప్పను ఇక, ఎందుకంటే ఇది హోమ్ మ్యాటర్, ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఇవన్నీ చెప్తానంటే పరిపూర్ణత అనే దాంట్లో అంత అర్థం ఉంది. ఒక పాటలో మా మల్లిక్ ఉన్నాడు, మల్లిక్ సోదరుడు, పాటలో అద్భుతమైన ఆయన పాట చిన్నప్పటి నుంచి బాబా ప్రసాదానికి వచ్చి అక్కడ నేర్చుకొని ఇప్పుడు భగవద్గీత అయితే ఘంటసాల పాట ఉన్నది, బాబా పాట మల్లిక్ పాట ఉన్నది అని స్థాయికి ఎదిగిన వ్యక్తి. సో ఈ వ్యక్తిని నేను వచ్చి నాలాగా మాట్లాడమంటే డెఫినెట్గా ఒక్కడుగైనా వెనక్కి ఇంకా తప్పదు. ఎందుకంటే ఈ పరిపూర్ణత, పూర్తి పరిపూర్ణత రావడానికి, హోలిస్టిక్ అప్రోచ్ చేయడానికి భగవదనుభవం నుంచి రాలేదు కాబట్టి తన స్వశక్తితో సంపాదించిన పరిపూర్ణత. అలాగే నేను అటువంటి ప్లాట్ఫామ్కి వెళ్ళి నన్ను పాట పాడమంటే అన్ని అపశృతులు వస్తాయి. మీకు ఇక్కడి నుంచి పారిపోలేరు. ఇక టైం ఎవరు వినాలి, భోజనం చేసేదాకా మన వెళ్ళం, నా పాట వినటం చెప్పాలంటే మీ కర్మ సిద్ధాంతం అనుకుంటే. సో అలాగా ఏంటంటే మన నాగేశ్వర గారు ఎగ్జాంపుల్ ఇంకా మంచిది రాశారు పుస్తకంలో. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ అయితే బాగా ఆడగలడు, కానీ సచిన్ టెండూల్కర్ పాట పాడమంటే పాడగలరా అని రాశారంట. సో ఇటువంటి ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే మనం కృషి చేసి ఒక దాంట్లో పరిపూర్ణత సాధించడానికి ఈ జన్మ సాగు. ఇది మెయిన్ పాయింట్ ఎక్కడంటే ఒక దాంట్లో పరిపూర్ణతకి ఈ జన్మ చాలు. నిజంగా అడిగితే గాయకుడుగా ఈనాడు కూడా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంకా బెటర్గా పాడడానికి, ఇంకా బెటర్గా పాడడానికి, ఇంకా యాక్యురేట్గా పాడడానికి, ఇంకా అందంగా పాడడానికి, ఇంకా సుస్వరంగా పాడడానికి ఈ ప్రయత్నం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అంటే పరిపూర్ణత అంత దూరం ఉంటుంది. ఒక్క దాంట్లో దేంట్లో పరిపూర్ణత పూర్తిగా పొందుతా ఉంటే భగవద్ అనుభవంలో మనకు కలిగిన భగవంతుడు బాబాయే భగవంతుడు. నా అనుభవంలో చిన్న చిన్న లోట్లు ఉండవు.
ఒక్కసారి నమ్మాం, వచ్చి కూర్చున్నాం. ఇలా మాట్లాడుతున్నప్పుడు మెరుపులాగా మెరిసింది నాకు మధ్యలో ఒక థాట్. ఇదే మైక్ పట్టుకొని ఇదే కొవ్వూరు మెహస్తాన్లో ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నేను వెనకాల ఉన్న వీడియో ఈ మధ్య గ్రూప్లో పెట్టబడింది. ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎంఆర్కే బాలాజీ, అక్కడ కూర్చున్న వ్యక్తి విజయసాగర్. అంటే పరిపూర్ణుడైనటువంటి ఆయన గురించి చెప్పారు నిన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ. పరిపూర్ణత ఏంటంటే ఆ పేపర్ బ్యాగ్స్ తీసుకొచ్చి పుస్తకాలను అందించి లిటరేచర్ని ప్రయోగాత్మకంగా ప్రేమికులకు అందేటట్టు చేశాడు. ఎన్ని రకాలైన ఇది వెసులుబాటు కల్పించాడు. తను నమ్ముకున్న దానికి, తన సిద్ధాంతానికి, తన ప్రింటింగ్కి, తన వంటి మొత్తం దారిపోసినాడు. ఎక్కడ కూర్చుంటాడు? ఆయన దర్బార్లోకి వెళ్ళాడు. ఆయన దర్బార్లో పుస్తకాల ప్రింటింగ్ ఉందని పిలిపించారు. ఆయన దర్బార్లో హ్యాపీగా కూర్చొని ఉంటాడు ఎడిటర్ చీఫ్గా. సో పరిపూర్ణత అంటే అటువంటి పరిపూర్ణతను సాధించడం అంటే భగవద్గీత నుంచే వస్తాయని. ద్వైతంలో సాపేక్ష పరిపూర్ణత మాత్రమే ఉంటుంది. అది చెప్తారు బాబా. ఇందాక మన బాబా అడిగిన మనకి సమాధానం చెప్తున్నారు. చెడు అనేది కనిష్ట స్థాయిలో మంచిదే. చూసారా, చెడు కూడా బాబా చెడు ఉంటుందని అంటలేదు. చెడు కనిష్ట స్థాయిలో ఉంటే అది మంచి కింద వస్తుందని చెప్పారు బాబా. అంటే కనిష్ట స్థాయిలో ఏంటంటే ఒకరిని మర్డర్ చేద్దామన్న స్థాయి నుంచి వాడిని కొట్టి వదిలేస్తే అది మంచిదే కదా. వాడిని నిర్దాక్షిణ్యంగా నరికే చంపేయడం కన్నా కొట్టి వదిలేయడం ఎంత మంచిది అవుతుంది. అంటే థాట్ని నొక్కి పెట్టుకుని అతి తక్కువ చెడ్డవాడికి చేస్తే అది మంచిదే, మంచి కింద వస్తుంది. బలహీనత మంచిదే. బలహీనత అనేది కనిష్ట స్థాయిలో ఉండే బలమే. బలహీనత అని మనం ఏమైనా అనుకుంటున్నామో అది కనిష్ట స్థాయిలో ఉండే బలం. అంటే మనం ఏం చేస్తాం? బలహీనుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మన ముట్టి మీద తప్పకుండా అతి జాగ్రత్తగా కష్టం నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మన బలం. అది బలహీనుడైన నా యొక్క బలం అది. అందుకే నేను దూరెళ్ళిపోతాను. ఒక అనేవాడు, అదే నువ్వు నా స్కూల్ బ్యాచ్లో అందరూ తిరుగుతుంటే నన్ను ఒక్కడనే దూరంగా పెట్టేవాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా సమతొదలు దూరినా లోపల నుంచి బయటికి రాగలరా, పైన తల తగులుతుంది, నువ్వు బాడీ వెళ్ళిపోతే లాక్కొని రావాలి, అందుకని నువ్వు బయట ఉండు, మేము వెళ్ళి దూరత్వం. దీన్ని ఎప్పుడు ఈ మాట చెప్పేవాడంటే జీడిపీకలు దొంగతనం చేసేవాడు కాకినాడలో చిన్నప్పుడు. ఆ దొంగతనం చేసినప్పుడు వాళ్ళంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిక్కర్లో ఫుల్ జీడిపీకలతో నేను తోట మీద దొరికేశాను. వాడు నన్ను చెట్టు కట్టేశాడు. తర్వాత మా నాన్నగారి పేరు చెప్పి పిలిపించుకున్నాను. వేరే సంగతి అంటే ఏంటంటే అనువుగా ఉండేటటువంటి పరిపూర్ణత కూడా బలహీనత కూడా బలమే అని గుర్తించాలని చెప్తారు బాబా. అది పుణ్యమే. అదే కనిష్ట స్థాయిలో ఉండే పుణ్యమే. ద్వంద్వానికి చెందిన అంశాలన్నింటిలోనూ కనిష్టం, గరిష్టం మరియు మధ్యంతర స్థాయిలో ఉంటాయి. ద్వంద్వానికి చెందినవి అంటే మన సాంసారిక పరిభాషలో ద్వంద్వలో ఉన్నాం మనం. ద్వంద్వ అటు భగవంతుడికి మానవుడికి మధ్య ద్వంద్వ ప్రక్రియ నడుస్తుంది. మనం మాయ భగవంతుడు మధ్యలో జరిగే దాగుడు మూతల్లో ఉన్నాం. ఈ ద్వంద్వలో జరిగే అన్నింటిలో కూడా కనిష్టం, గరిష్టం, మధ్యంతరం అని 3 ఉంటాయి. అంటే ఈ మూడింటిని గుర్తించి గరిష్టంగా జరిగే నష్టాన్ని కనిష్టం వైపు తెచ్చినప్పుడు నువ్వు నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడ్కి వెళ్తున్నట్టు అని గుర్తించాలి అని చెప్తారన్నమాట. ఇది మనకి మానవ మనోపరిమితికి కల్పించిన వెసులుబాటు. ఇప్పుడు మనం తప్పు చేసేసామని అనుకుంటాం, కానీ తగ్గించి తప్పు చేయడం కూడా మంచిదే అని చెప్తున్నారు. ఇక ఎందుకంటే అసలు మన ఈ డిస్కోర్సెస్ చదువుతుంటే ఆ ఒళ్ళు రోమాలు నిక్కపడుచుకుంటాయంటారే, ఎందుకు నిక్కపడుచుకోండి? పరమాత్ముడు చెప్తున్న ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే ఎన్ని కుటుంబాలు క్షేమంగా ఉంటాయో, ఎన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయో ఆలోచించండి. కనీసం మనం చేయదలుచుకున్న తప్పుని మనం కంట్రోల్ చేసుకుంటే మనం చేసేది ఆపోజిట్గా మారిపోతున్న విషయం తెలుసుకుంటే కనుక ఎన్నో యొక్క ఎమోషనల్ కంట్రోల్ అవుతాయి. ఎమోషనల్ కంట్రోల్ అయితే మనలో ధీమత్వం పెరుగుతుంది, ధీరత్వం పెరుగుతుంది. ధీరత్వం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. ఆనందాన్ని కలిగించడానికి వచ్చిన అవతార పురుషుడు డోంట్ వరీ బీ హ్యాపీ స్లోగంతో ఎంటర్ అయ్యాడు అన్నమాట. సో పరిపూర్ణత లేకుండా అంటే ద్వంద్వలో సాగే మానవ జీవితం అంతా సాపేక్షల మధ్య నడుస్తుంది. సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఐన్స్టీన్ అని, ఆస్టీన్ అని, ఈస్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేది భగవంతుడు. ద్వంద్వానికి సాపేక్షత సిద్ధాంతం ఉంటుంది. అంటే దీనికన్నా అది కంపారిజన్. ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ స్టేషన్లో ఆగినప్పుడు కిటికీలను చూసి ఆ కిటికీలో చూస్తున్నప్పుడు పక్క ట్రైన్ కదిలితే మన ట్రైన్ కదిలిందని అనుకుంటాం చక్రాలు చూస్తే.
కానీ తల తిప్పి వేరే పక్క ఉన్న ప్లాట్ఫామ్ చూస్తే మనకు అర్థమవుతుంది మన ట్రైన్ కాదు కదిలేది పక్క ట్రైన్ అని. సో ఇటువంటి సాపేక్షత సిద్ధాంతాన్ని చిన్న విషయాన్ని వాడితే, అంటే కదలిక లేని ట్రైన్ని కదిలిందనుకున్నట్టు నిన్ను భ్రమపడుతుంది అంటే ఎంత చిన్న విషయమైనా సరే సాపేక్షంగా నిన్నంత భ్రమకి గురి చేస్తుంది అని గుర్తించాలి సుమా అని చెప్తారు బాబా. సో అది మానవ జీవితం అంతా సాపేక్షతల మధ్య సాగుతుంది. ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేది శాశ్వతకు భిన్నమైనది. పరిపూర్ణత మాట కేవలం ద్వంద్వానికి చెందినప్పుడు అదేదో ఒక గుణానికి సంబంధించే లేదా సామర్థ్యానికి సంబంధించింది, దానిలో సర్వోత్కృష్టత ఉంటుంది. మనం ఇందాకన్నాం అయితే మాట లేకపోతే పాట, అన్నింటిలో రెండింటిలో పరిపూర్ణత ఉండదు. ద్వంద్వంలో పరిపూర్ణతకు, ద్వంద్వానికి ఆవల ఉండే ఆధ్యాత్మిక పరిపూర్ణతకు స్వచ్ఛమైన భేదం ఉంది అని చెప్తారు బాబా. ప్రపంచంలో విభిన్న రకాల శ్రేష్టతలు ఉంటాయి కాబట్టి అవన్నీ బుద్ధి యొక్క పరిధిలో మాత్రమే ఉంటాయి. అయితే భగవదనుభవం పొందిన ఆత్మ యొక్క పరిపూర్ణత ద్వంద్వం యొక్క పరిధిలో ఉండదు. వాటి పోలిన పరిపూర్ణత ద్వంద్వంలో ఉండదు. ఒక వ్యక్తి అలా ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడు అతని సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. అటువంటి వ్యక్తికి భగవంతుడు ఒకటే యథార్థం. ఇదరా ఇల్యూషన్. ఎప్పుడైతే భగవంతుడు ఒకటే యథార్థమని నమ్మాడో, మిగతాదంతా ఇల్యూషన్ నమ్మాడో, కోపం రాదు, తాపం రాదు, అన్యాయం జరగదు, క్రోధం లేదు, మగమోహ మాత్సర్యాలు లేవు, అన్నీ లేవు. భగవంతుడు దేవుడైపోతాడు. ఎవరు నప్పినప్పుడు? భగవంతుడు ఒకటే నిజమని నప్పినప్పుడు. ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. మన కంటి మీద కనిపిస్తుంది, మనం పుడుతున్నాం, ఎదుగుతున్నాం, చనిపోతున్నాం, మన శరీరాన్ని వదిలేస్తున్నాం, బూడిదైపోతుందని తెలిసి కూడా అది ఎండ్ పాయింట్ ఎక్కడుందో అని తెలిసి అది తెలియకుండా ఆ ఎండ్ పాయింట్ ఎప్పుడు రాదని ఒక దృఢమైన సంకల్పంతో చెడ్డ పనులు చేయడానికి సిద్ధమవుతాం. కానీ దృఢంగా మనం ఆలోచిస్తే కనుక ఆ బంధనాలని మనం పూర్తిగా గట్టెక్కినట్టు అవుతుంది. అటువంటిది అవతార పురుషుడుగా మూర్తి ఎదిరించినప్పుడు అనేక మార్లు నేను చెప్పాను సుమా, కృష్ణుడిగా రాముడిగా వచ్చి ఈసారి కొత్త విధానాన్ని ఆవిష్కరిస్తున్నానని చెప్పారు బాబా. ఇంతతో నచ్చిన సమయం పూర్తయింది. అవతార్ మెహర్ బాబాకి సర్వం శ్రీ మెహరం పరాత్పర పరబ్రహ్మం దివ్య సనాతనం నిరాకార సాకారం ఏకం ప్రేమావతారం జ్యోతిర్మయం శ్రీ Oh,
मेहर बाबा का बाबा नींद कल तो हाईगा 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 राम जय गणमा पावना मोती में राम जय गणमा पावना मोती में मेहर बाबा का बाबा नींद कल तो हाईगा मेहर बाबा का बाबा नींद कल तो हाईगा राम जय गणमा पावना मोती में राम जय गणमा पावना मोती में तू जुड़ाई न तेरी नदी वो नदी मेहर बाबा Bye.